రాజమహేంద్రవరం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ కు సమీపాన జియో పెట్రోల్ బంక్ పక్కన ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు ఆదిత్య డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల స్కూల్ ఆఫ్ యానిమేషన్ కు చెందిన వాలంటీర్లు, రాజమండ్రి ఆదిత్య విద్యాసంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి ప్రేరణతో మున్సిపల్ పి లక్ష్మీ సరోజ సారథ్యంలో ఆదిత్య ఎన్ఎస్ఎస్ డీన్, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ అండ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు పర్యవేక్షణలో ఎన్ఎస్ఎస్ మరియు యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్స్ అనగా 22/8/2026 ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా బిజినెస్ స్కూల్ పక్కన ఉన్న ప్రాంగణంలో పనికిరాని మొక్కలను, వ్యర్థ పదార్థాలను తీసివేసి ప్లాస్టిక్ను ఏరివేసి ఎండిపోయిన చెట్లను తొలగించి ప్రాంగణం అంతా పరిశుభ్రం చేశారు. ఒక్క విషయం ఏనండి, ఏదన్నా ఒక సర్వీస్ చేసామంటే అది ఊరికినే ఎప్పుడు పోదు. లైఫ్లో మనం ఎవరికన్నా ఏదన్నా సర్వీస్ చేస్తే అది ఊరికినే పోదు. అమ్మా, మహాత్మా గాంధీ ఆశయాల మేరకు ఎన్ఎస్ఎస్ స్థాపించబడి ఈ రోజున ఆదిత్య సంస్థలు 30 కాలేజీలు ఉంటే ఈ ఆదివారం నాడు 30 మంది కూడా అంటే 30 కాలేజీలు ప్రోగ్రామ్ ఆఫీసర్లు కూడా ఎన్ఎస్ఎస్ చేయిస్తారు. ప్రతి వారం మంగళవారం నాటికి రిపోర్ట్ మేము సబ్మిట్ చేయాలి. ఇది శేషారెడ్డి గారు, అలాగే మా డైరెక్టర్ గంగిరెడ్డి గారు, మా ప్రిన్సిపల్స్ వాళ్ళ సహకారంతో ప్రతి సండే ఇంతమంది, అందరికంటే ముఖ్యం మా బంగారాలు, మా స్టూడెంట్స్, వాళ్ళే మొదటి నుంచి ఎన్ఎస్ఎస్లో, ఇప్పుడు కాదు ఆదిత్యాలో ఎన్ఎస్ఎస్ స్టార్ట్ చేసింది 2003లో. ఈ 25 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా ఏదైనా యాక్టివిటీ జరగాలి అంటే అది ఆదిత్య వాళ్ళు ఉంటేనే ఇది. అలాగే ప్రతి సంవత్సరం మనం లాస్ట్ ఇయర్ అయితే హరిప్రియ అని హరిప్రియ మోడీ గారి దగ్గర డాన్స్ చేసిందండి. మోడీ గారి ఇంట్లో డాన్స్ చేసింది అమ్మాయి. మొఘల్ గార్డెన్స్లో ప్రెసిడెంట్ గారి దగ్గర డాన్స్ చేసింది. రండి ఒకసారి వాలంటీర్స్. అమ్మా వినయ్, ఇలా ఒకసారి. లాస్ట్ ఇయర్ టీమ్ లీడర్, లాస్ట్ ఇయర్. అలాగే జగన్ ప్రజెంట్ ఇప్పుడు ప్రస్తుతం లీడ్ చేస్తున్నాడు. అలాగే వంశీ, అలాగే మన గర్ల్స్లో ధర ఒకసారి సెక్రటరీ అండి ప్రస్తుతానికి జాహ్నవి అని జాను. ఇంకా వీళ్ళంతా ఫ్రెషర్స్ చాలామంది, మార్నింగ్ నుంచి చాలామంది ఫస్ట్ ఇయర్స్ అండి. సెకండ్ ఇయర్స్ తక్కువ, అబ్దుల్ కొంతమందే ఉన్నారండి సెకండ్ ఇయర్. అమ్మ మనోజ్ఞ రారా, ఫస్ట్ నుంచి బాగా కష్టపడిందండి మనోజ్ఞ కూడా. మంచి డాన్సర్ కూడా ఈ అమ్మాయి. క్లాస్కి వెళ్ళాలి సారు. అమ్మ గ్రౌండ్ ఇవ్వడమే కాదు, మనకి ఇంత చక్కని అవకాశాన్ని మనకి ఏర్పాటు చేసినందుకు. అలాగే మన యూత్ రెడ్ క్రాస్ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. యూత్ రెడ్ క్రాస్ నుంచి వాళ్ళు కూడా ఏదో చిన్న మనవేదో అనుకుంటున్నారు మీ గురించి అండి. బ్లడ్ బ్యాంక్ ఒకటి రాజమండ్రిలో యూత్ రెడ్ క్రాస్ స్టార్ట్ చేయాలండి అండి. ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్స్ అండి. ఇవాళ మన రాజమహేంద్రవరంలో ఆదివారం పూట ఉదయాన్నే అందరూ కూడా చాలా బిజీగా లేటుగా ఆదివారమే కదా 10ంటికి లెగుద్దాం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మాత్రం మనకు ఆదివారం కాదు, శనివారం కాదు, శుక్రవారం కాదు, ఏ రోజైనా ఒకటే ఉదయాన్నే లేచి మన పని మనం చేసుకోవాలి అని క్రమశిక్షణతో ఈరోజు ఇక్కడ మా యొక్క గ్రౌండ్స్లో ఒక క్లీనింగ్ ప్రోగ్రాంలా పెట్టి వారి తరపున అయినా ఇండియన్ రెడ్ క్రాస్ వాళ్ళు కూడా సహకరించుకుంటూ ఉన్నారు. సో ఇది చాలా అభినందనీయం. మనకి ఏదైనా చూస్తే పలానా హైదరాబాద్ చూస్తే చార్మినార్ అని గుర్తొస్తుంది, రాజమండ్రి చూస్తే మన గోదావరి గుర్తొస్తుంది. కానీ ఆదిత్య కాలేజ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది బ్లడ్ బ్యాంక్. ఎవరైనా ఏ టైంలో ఏది కావాలన్నా ఎక్కడైనా చేయాలి, ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది బ్రెయిన్లో ఆదిత్య కాలేజ్. సో చాలా కంగ్రాట్స్ అమ్మ, ఇంత మంచి పేరు. సో కాలేజ్ కాదు, కాలేజ్కి వచ్చింది అనుకుంటే సరిపోతుంది, ఇండివిజువల్ ప్రతి ఒక్క విద్యార్థికి కూడా మీరు తెచ్చిపెట్టారు. ఈ యొక్క ఏదైతే ఉందో మీ ఒక్క కాకుండా ప్రతి ఇయర్ కూడా మీరు ఎక్కడైతే డ్రాప్ అయిపోయి వెళ్ళిపోతుంటారో అది ఒక మీ తరాన్ని వెనకాల వాళ్ళకి ఇచ్చుకుంటూ ఒక లెగ్జీగా దీన్ని కంటిన్యూ చేయాలి. అలాగే బ్లడ్ గురించి మాట్లాడాలంటే ఈయన
నాగేశ్వరరావు గారు నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు కూడా నాకు తెలుసు, ఆయన పిలిచేవారు. కానీ ఆయన గురించి గొప్ప విషయం ఏంటంటే ఆయన ఇప్పుడు వచ్చి 60 టైమ్స్ పైన బ్లడ్ ఇచ్చి ఉంటారు. 70 నాకు తెలిసి 60 టైమ్స్ నేను విన్నాను. సో ఇది మామూలు విషయం కాదు. సో అంత వయసులో కూడా ఉండి ఆయన ఎవరికి చెప్పుకోలేదు, ఎప్పుడెప్పుడు ఓటింగ్స్ వేసుకోలేదు ఆయన. కానీ ఆయన గురించి చేసిన పని 10 మందికి తెలిసింది. సో మీ అందరూ కూడా ఈ యొక్క మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా ముందుకెళ్తారని కోరుకుంటున్నాను. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.